చివరిలో ఒక చిన్న 2 క్వశ్చన్స్ తో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒకటి ఏంటంటే, ఇటీవల బాగా అవునన్నా కాదన్నా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛతో జరుగుతున్న మీమ్స్ కానివ్వండి, లేకపోతే అబద్ధపు ప్రచారాలు కానివ్వండి, లేకపోతే విపరీతమైన వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటి వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. ఏంటి దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఎటువంటి చేయాలి? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు? నేనైతే విస్తృతంగా చర్చ జరగాలని అంటున్నా. సోషల్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఈ రెండింటిని ఫిక్స్ చేయాలా. ఎవరికి వాళ్ళు పెట్టేటోడు స్వేచ్ఛ అనుకుంటాడు. ఇతరులు మమ్మల్ని అవమానిస్తున్నారు, అభ్యంతకరంగా మాట్లాడుతున్నారని మనం అనుకుంటున్నాము. ఇది ఒక కొత్త ఒరవడి. దీని మీద చర్చ జరగాలి. ఎవరైనా కూడా బాధ్యతను విస్మరించో, బాధ్యతారహితంగానో మాట్లాడడం కానీ, లేకపోతే అట్లాంటి పెట్టడం కానీ మంచిది కాదు. ప్రతి వాడికి వ్యక్తిగత జీవితం ఉంటుంది, ప్రతి వాడికి వృత్తిపరమైన బాధ్యత ఉంటుంది. వ్యక్తిగత జీవితం వేరు, వృత్తిపరమైన బాధ్యత వేరు, సామాజిక బాధ్యత వేరు. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అది మీడియాకైనా, సోషల్ మీడియాకైనా, ప్రింట్ మీడియాకైనా, యాజ్ ఎ ఇండివిజువల్స్ అయినా, యాజ్ ఎ ఎలక్టెడ్ రిప్రజెంటెడ్ ప్రజాప్రతినిధులం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలమైనా, మన అందరము ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజం యొక్క ఆమోదం మేరకు పనిచేయాలి తప్ప సమాజమే అసహించుకునే విధంగా వ్యవహరించడం అనేది దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. దాంతో ఎవరికీ ప్రయోజనం లేదు. దాంతో సమాజంలో మన గౌరవము పెరగదు. డెఫినెట్గా ప్రభుత్వం దీన్ని చర్చకు పెడుతుంది. ఇది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకు అని అంటే, ఎక్కడి నుంచి అయినా, జాతీయమే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వేరే దేశంలో ఉండే కూడా గాలి మాటలు మాట్లాడి, హౌల మాటలు మాట్లాడి పోస్ట్ చేసేటోళ్ళు ఉంటారు. సో వాళ్ళను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చట్టం చేయాలి. నేను ఏదో ఉంటా, ఏదో మాట్లాడతా, నేను ఏది మాట్లాడినా చెల్తుందని కూడా అనుకుంటే దాని లెక్క